నిన్న మనం యోగ వాసిష్టంలో ఈ సృష్టిని గురించి మాట్లాడుకుంటూ సృష్టి అనేది ఎలా వచ్చింది అంటే జీవుడి నుంచి వచ్చింది. అందరికీ తెలిసిందే అది. మనం ఈ సృష్టి ఉంది కాబట్టి మనం వచ్చాము అని అనుకుంటాము. అది ఒకటే చిన్న తేడా, అదే భ్రమ. మనం ఉన్నాం కాబట్టి ఈ సృష్టి వచ్చింది నాయన, అది మర్చిపోవద్దు ఎప్పటికీ కూడా. నీ వల్ల ఈ సృష్టి ఉంది కాబట్టి నువ్వు కాదు. ఎందుకంటే సృష్టే నువ్వు, సృష్టి చేసిన వాడివే నువ్వే లేకపోతే సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సృష్టిలో నేను ఒక భాగము కాదు, సృష్టి నీలో ఒక భాగం. సృష్టే నువ్వు, సృష్టే నీ వల్ల. ఇదే తేడా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నా వల్ల వచ్చిన సృష్టి ఎలా వచ్చింది? నేను ఇంత సృష్టి ఎలా చేయగలిగాను? ఇంత శక్తి నా దగ్గర లేదే. ఇంత శక్తి నా దగ్గర ఉండుంటే నేను ఏవో మేడలు కట్టేసేవాడిని అని అనుకుంటారు చాలామంది. ఇవన్నీ కట్టింది నువ్వే. ఈ మేడలన్నీ కట్టింది ఎవరు? నీలో లేకపోతే ఒక పిచ్చివాడికి ఎదురుగా ఏమున్నా కూడా కనిపించదు. ఎందుకని అంటే మనస్సు లేదు వాడికి. అలాగే మనం పిచ్చివాళ్ళతోనే సమానం. ఎందుకంటే ఏముందో అది చూడాల్సింది పోయి ఏది లేదో కల్పితమైన దాన్ని చూస్తున్నాం. మనం పిచ్చివాళ్ళం కాకెవరో, మనం పిచ్చివాళ్ళమే. చూడని వాడు పిచ్చివాడే, ఏది ఉందో దాన్ని చూడని వాడు కూడా పిచ్చివాడే కదా. నాకు చూపు బాగుందండి, ఏది ఉంది ఏముంది చెప్పు అంటే ఏదో లేని దాన్ని చెప్పాడు. వాడికి చూపు ఉండి ప్రయోజనమేమి? చూపు లేనివాడే బెటర్ వీడికన్నా అని అనిపిస్తుంది. అందుకనే ఈ కల్పిత ప్రపంచానికి కర్తవెవరు? నువ్వే కర్త. ఎవరు సృష్టి చేశారు? నువ్వే సృష్టి చేశావు. అందుకనే నీ ఫలానికి నువ్వే కర్తవి. నువ్వే ఇదంతా కూడా కల్పన చేసుకున్నావు, నీ కర్మతో సృష్టి చేసుకున్నావు. నువ్వెవరినో నిందన చేస్తున్నావు అంతే, అజ్ఞానంతో నిందన చేస్తున్నావు. అవునా, ఇది ఎలా వచ్చిందండి? ఇది ఇంత సృష్టి ఎట్లా చేశానండి అంటే ఆ శక్తి ఉంది నాయన. లేని దాన్ని కూడా సృష్టి చేసే శక్తి మనకు ఉంది. అవునా, ఎలా అంటే అప్పుడు చెప్పారు, మరుభూమి ఎడారిలో ఎండమావిని సృష్టి చేసావు కదా నువ్వు. ఎండమావిని సృష్టి చేయటమే కాక ఒక పెద్ద నదిని కూడా సృష్టి చేశావు. ఈ మూల నుంచి ఆ మూల వరకు అబ్బో నది ప్రవహిస్తోంది. నదిలో తరంగాలు అనుకున్నావు, ఆ నది కోసం పరుగులు తీసావు. అప్పుడు తెలుసుకున్నావు నది లేదు అని. అందుకనే ఈ ప్రపంచం అనేది వ్యవహారంలో ఉన్నప్పుడు ఉంది లేదు. సతీవ అపి అసతీ తాపనద్యేవ చల అని నిన్న మనకి చెప్పారు. తాపనద్యేవ లహరీ చల అని చెప్పారు నిన్న. ఆ సమయంలో ఇలా పరుగులు తీయటం కన్నా కూడా ఇది కల్పితము అని తెలుసుకుంటే మనం పరుగులు తీయం కదా అని చెప్పుకున్నాం. ఈ మాట నేను చెప్పంగానే మన ఆడిటర్ తాతగారు నన్ను ఒక ప్రశ్న వేశారు. ఏమిటి ప్రశ్న అంటే, స్వామీజీ మీరు అన్నారు ఆ లేని మరీచిక ఎండమావి కోసం పరుగులు తీయటం ఎందుకు, పరుగులు తీసి అక్కడ పడిపోవటం ఎందుకు, ఇది కల్పితమని తెలుసుకో అని మీరు చెప్పారు. కాకపోతే పరుగులు తీయకపోతే మాకెట్లా తెలిసేది, అనుభవం ఎట్లా వచ్చేది అన్నారు. పరుగులు తీయాల్సిందే కదా, తీయకపోతే అనుభవం ఎట్లా వస్తుందని. ఆడిటర్ కాదు కదా, పిల్లలతో లెక్కలు చేయిస్తారు, వాళ్ళు చేయరు. నువ్వే చేయి అని. అందుకనే ఆ లెక్కల్లోనే మాట్లాడారు. మంచిదే, దీంట్లో ఏం తప్పు లేదు. కాకపోతే పరుగులు తీయకపోతే మనకు తెలియదు అనుకోవటం కూడా అజ్ఞానం. పరుగులు తీసే తెలుసుకోవాలి అని నియమం లేదు. పక్కన ఉన్నారు కదా సద్గురువు, అది ఒకటి చెప్పుకున్నాం, అది మర్చిపోవద్దు. పక్కన ఎండమావిలో ఎడారిలో మనల్ని తిప్పేవాడు ఉన్నాడు. ఆ తిప్పేవాడు ఉన్నప్పుడు వాడిని అడిగితే అక్కడ నీళ్లు ఉన్నాయా నిజంగా అంటే సరిపోతుంది కదా. వాడు పరమ ఆప్తుడు, అందుకనే ఆప్తవాక్యం అది, అందుకనే అది శబ్దం. అది ఆయన ఏమంటాడు, ఒరే నీళ్ళు లేవరా అక్కడ అని చెప్తాడు. చెప్పంగానే ఆ ప్రమాణాన్ని పట్టుకుని నువ్వు నమ్మి వెళ్లకుండా ఉండొచ్చు కదా. ఎక్కడ నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళ దగ్గరికి ఆయన తీసుకువెళ్తాడు కదా. అందుకనే అనుభవంతోనే ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనే నియమం లేదు. బుద్ధివంతుడు ఆ పని చేయడు కూడా. బుద్ధివంతుడు సులభం చేసుకుంటాడు, అదే కదా బుద్ధివంతుడి లక్షణం. తన పనిని సులభం చేసుకుంటాడు. లేకపోతే బుద్ధి ఎందుకు? లేదు నేనే అనుభవించి తెలుసుకుంటాను. అరే నేను పడ్డాను ఆ కష్టం, నువ్వెందుకు మళ్ళీ పడతావు? లేదు నేను కూడా ఆ కష్టం పడే తెలుసుకోవాలి. అరే
నేనేదో సైకిల్లో తిరిగాను, కష్టపడి ఈరోజు బండి సంపాదించాను, ఈ బండి నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు, సుఖంగా ఉండు అంటే లేదు. నేను సైకిల్లోనే తిరుగుతానంటే సైకిల్లో తిరగటం కాదు కదా ముఖ్యం, పని ముఖ్యం, సాధ్యం ముఖ్యం. అది సైకిల్లో తిరిగిన కాలం వేరేరా, అప్పుడు అంతంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, ఇంత ట్రాఫిక్ కూడా లేదు, ఇన్ని అవస్థలు లేవు. అప్పుడు నేనైతే సులభంగా హాయిగా పాటలు పాడుకుంటూ వెళ్ళాను. ఈ రోజులో ఆ పరిస్థితి లేదు. ఎవరెక్కడి నుంచి వచ్చి కొడతారో, యాక్సిడెంట్ అయిపోతుందో, తర్వాత నువ్వు వెళ్ళి త్వరగా చేరలేవు, అదే బండి తీసుకుని వెళ్ళు అని ఆయన చెప్తూ ఉంటే, లేదు లేదు నేనే సైకిల్లో వెళ్తానంట. స్వానుభవంతో తెలియాలి, కష్టపడే తెలుసుకోవాలి అని అంటే తెలుసుకో, దాంట్లో ఏం తప్పులేదు. నేను సైకిల్లో వెళ్ళి, నేను కష్టపడి నీలాగే నా స్వార్జితంగానే నేను సంపాదిస్తాను అని అనుకుంటే ఏమి తప్పులేదు. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది స్వానుభవం. గురు వాక్యం కన్నా కూడా గొప్పది స్వానుభవం. ఈ మాట చెప్తున్నాను, బేజారు చేసుకోవద్దు మీరు. మనం భక్తిగా నమస్కారం చేసేటప్పుడు సత్యాన్ని మాట్లాడుకోవాలి కదా. గురువాక్యం ఎందుకోసం? గురువాక్యాన్ని ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెట్టడానికే. దత్తస్తవం చదవందే భోజనం చేయకూడదు అన్నారు స్వామిజీ. గురువాక్యం ఇది విన్నావు, దండం పెట్టావు, ఏమి చదవవే. స్వానుభవానికి రావాలి. గురువాక్యం చెప్పారంటే ఓహో దత్తస్తవంలో ఏదో పుణ్యం ఉంది, ఏదో శక్తి ఉంది, దత్తస్తవం చదివి భోజనం చేస్తే మంచిదవుతుంది అనే స్వానుభవం రావాలి నీకు. లేదా పూర్ణ శ్రద్ధ, పూర్ణ విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడేం చేస్తావు? నువ్వు పారాయణ చేస్తావు, అవునా కాదు? గురువాక్యాన్ని విన్నావు, విని వదిలేసావు, ప్రయోజనం ఉందా? లేదు. అందుకనే స్వానుభవమే గొప్పది, అన్నిటికన్నా స్వానుభవమే గొప్పది. ఎవరో ఎక్కడో మహారాష్ట్రలో బాంబే దగ్గర ఎక్కడో కూర్చున్నారు, వాళ్ళకి స్వామిజీ ప్రింట్ చేయించిన దత్తస్తవం దొరికింది. ఎక్కడో దొరికింది, ఇది సత్యం జరిగింది. ఇది ఏదో పేపర్లో పడి ఉందిట, ఏదో స్వామిజీ వస్తున్నారు అని ఎవరో ప్రింట్ చేయించారు, అది వాళ్ళకి వెళ్ళి చేరింది. వాళ్ళు స్వామిజీని కూడా చూడలేదు, అక్కడ పైన వేశారు, ఇది గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ముద్రణ చేయించారు, ఇది చదువుకుంటే మంచిదవుతుంది అని. ఆ మాటే ఉంది. చదువుకోవటం మొదలుపెట్టాడు, ఆయనకి మంచిదైపోయింది. స్వామిజీ చెప్పారు ఆయనకి? చెప్పలేదా? చెప్పారు. చెప్పారా? చెప్పలేదా? చెప్పారు. ఎలా చెప్పారు? మనకు ఎదురుగా కనిపించే శరీరానికన్నా సూక్ష్మంగా చెప్పారు. దాన్ని పట్టుకున్నాడు, పట్టుకుని స్వానుభవానికి తెచ్చుకున్నాడు, మంచిదైపోయింది. ఇది జరిగింది, వాస్తవం ఇది. అందుకనే స్వానుభవం కూడా చాలా మంచిది. స్వానుభూత్యైక మానాయ, స్వానుభవానికన్నా వేరే కొలత లేదు ఆయనకి. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీరు అనుభవించాలి. నేను ఎంతో చెప్తే ఆ సమయంలో మీకు నిజమే అని అనిపించవచ్చు, తర్వాత మీరు చర్చ చేయాలి, ఆలోచన చేయాలి, మనన చేయాలి దాని మీద. అప్పుడు మీకు ఇది సత్యమే అని తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది. అది వచ్చేంతవరకు ఎన్ని మాటలు విన్నా ప్రయోజనం లేదు. అందుకనే పక్కనే ఉన్న సద్గురువు, ఆ ఎడారిలో తెప్పే సద్గురువు, ఆయన చెప్పారు, దాన్ని విని నువ్వు బాగు చేసుకో, సరిపో, చాలు కదా. అందుకనే స్వానుభవమే కావాలి అని లేదు. లేదా మనస్సులో ఆయన చెప్పారు కదా అని ఏమనుకుంటాడో అని ఉంటే అది కూడా ప్రయోజనం లేదు. ఆయన మీద నమ్మకంతో వెళ్ళాలని ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయేమో అనే అనుమానం ఉంది, కానీ ఈయన వెళ్ళనివ్వటం లేదు, ఈయన ఏమనుకుంటాడో, అది ప్రయోజనం లేదు. ఈయన మీద పూర్తిగా విశ్వాసం ఉండాలి నీకు. ఈయన హితైషి, ఈయన ఆప్తుడు, ఈయన అబద్ధం చెప్పడు. ఈయన ఎందుకు నాకు అబద్ధం చెప్తాడు? నేను పాడయ్యేది ఎందుకు చెప్తాడు నా సద్గురువు? నేను బాగుపడేదే నాకు చెప్తాడు కదా. అందుకనే గురుస్థానం అనేది చాలా గొప్పది. వేదాలు అనేవి చాలా గొప్పవి. వేదాలు చెప్పిన తర్వాత అయిపోయింది అంతే. ఎందుకంటే మన అనుభవం చాలా స్వల్పమైంది. ఇదే అనుభవిస్తాను అని పోతే ఇది ఇట్లా పోతూనే ఉంటుంది. ఆలోచన చేయండి. ఎడారే ఎండమావే తీసుకోండి. వెళ్ళాడు వాడు, పడిపోయాడు, లేవని తెలిసింది, ఇంకా దాహం తీరలేదు, పైకి తల ఎత్తి చూశాడు, ఇంకో చోటు కనిపించి మళ్ళీ అక్కడికి పరిగెత్తాడు. ఇది ఇట్లా పోతూనే ఉంటుంది. నువ్వు ఆప్తవాక్యాన్ని విననంత వరకు, వేదవాక్యం మీద నీకు శ్రద్ధ లేనంత వరకు, సద్గురు వాక్యం మీద నీకు విశ్వాసం లేనంత వరకు ఇట్లా పరిగెత్తుతూనే ఉండాలి. అందుకనే కొన్ని సందర్భాల్లో స్వానుభవం, కొన్ని సందర్భాల్లో ప్రమాణం, కొన్ని సందర్భాల్లో అదే గురువాక్యం. దాన్ని సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. నేను తాతగారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. మంచిదే కదా ఆ మాట. సాధన ఉపాయాన్ని అడిగారు ఆయన, దానికి సమాధానం ఇది. ఆ విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాము. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, ఇది ఉండి లేని సృష్టి కదా, ఇది వ్యవహారంలో ఉన్నట్టుగా
పరమార్థంగా లేనట్టుగా. మరి ఉండి లేని సృష్టిని సృష్టి చేసే శక్తి మనకు ఉందా? నువ్వే కర్తవి అంటున్నారు కదా, ఇది ఎలా సృష్టి అయింది అంటే ఆ ఎండమావికి నువ్వే కదా సృష్టికర్తవి. ఎవరు సృష్టి చేశారు? ఇదే ఉదాహరణ. అంటే అటువంటి అనుభవం కూడా మనకి ఉంది. మనం ఏం చేస్తామంటే అది వేరే, ఆ అనుభవం వేరే, ఈ అనుభవం వేరే. ఇది ఎందుకంటే కనిపిస్తోంది కదా, అది పరిగెత్తంగానే లేదు అని తెలిసింది కదా, కానీ దీంట్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది కదా అని ఇవన్నీ మాట్లాడతాం. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఒక చైతన్యం, ఆ భగవంతుడు మనకు ఆ దృష్టాంతాన్ని చూపించి, ఒరే దీన్ని చూసి నువ్వు జగత్తుని అర్థం చేసుకో అని మన కోసం అంత కరుణగా అది చూపిస్తున్నప్పుడు దాన్ని చూసి అర్థం చేసుకోలేకపోవటం అనేది అజ్ఞానం, అది పొరపాటు. మరి ఇటువంటి ప్రపంచాన్ని ఎలా సృష్టి చేయగలిగాము? ఎలా సృష్టి అయింది? మన మనస్సు నుంచి, మన సంకల్పం నుంచి ఎలా సృష్టి అయింది ఈ ప్రపంచమంతా అంటే దానికి కారణాన్ని చెప్తున్నారు. ఇది చాలా ప్రధానమైంది. ఎలా సృష్టి అయింది అని అడిగావు కదా, దానికి కారణం అవిద్యా సంసృతిర్బంధో మాయా మోహో మహత్తమః కల్పితానీతి నామాని యస్యా సకల వేదిభిః. ఎలా సాధ్యమైంది ఇది అంటే అవిద్య, సంస్కృతి, బంధము, మాయ, మోహము, తమః, మహత్తు, ఈ పేర్లన్నీ కూడా దానికి ఉన్నాయి. దానివల్ల సాధ్యమైంది. స్వమాయ వల్ల, నీ మాయ వల్ల అంటే నీ అజ్ఞానం వల్ల నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసుకున్నావు. నీ అజ్ఞానమే ఈ ప్రపంచానికి కారణం, నీ మాయే ఈ ప్రపంచానికి కారణం. అంటే ఇది విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం సృష్టి అయ్యాము అనుకుంటాం కదా, సృష్టి చేశాము అనుకోం. మనం సృష్టి అయ్యాము అనుకుంటాం. సత్యంగా అయితే కొంచెం పిచ్చిగా అనిపించవచ్చు నేను చెప్పే మాట. పిల్లవాడు పుట్టంగానే తండ్రి కూడా పుట్టినట్టే, తల్లి కూడా పుట్టినట్టే, అంతే కదా. పిల్లవాడు పుట్టి వీడు పుత్రుడు అవుతున్నాడు. వీడు పుత్రుడయ్యాడు కాబట్టి అమ్మా నాన్నకి అమ్మా నాన్న అని పేరు వచ్చింది, అంతే కదా. లేకపోతే వాళ్ళు భార్యాభర్తలు. వీడు పుట్టడం వల్ల అమ్మా నాన్న కూడా పుట్టినట్టే. ఆ పేర్లు పుట్టాయని కాదు, వీడో ఈ సంతానమో ఆ పిల్లో లేకపోతే ఆ పిల్లవాడో కలిగిన తర్వాత అమ్మా నాన్న పుట్టారు, మేమే పుట్టినట్టుగా ఉంది అంటారు. అదే పుత్రోత్సాహం అంటే, అదే బర్త్డే అంటే. అంటే సద్గురు జన్మదినోత్సవాలు చేసుకుంటున్నామంటే మనమే పుట్టినట్టుగా, ఇది మీ జన్మదినోత్సవం అని అంటారు స్వామిజీ. అదే అర్థం. ఈ సంతానం లేకపోతే అమ్మా నాన్న ఎక్కడా లేరు కదా. అంటే అర్థం ఏమిటి? అందుకే ఆత్మావై పుత్రనామాసి. ఆ సంతానం అంటే ఏమిటి? ఆత్మ, అంతే, నువ్వే. అందుకే అంత ప్రేమ సంతానం మీద. ఎందుకని? నువ్వే ఆత్మే అయి ఉన్నావు. అందుకనే నువ్వు పుట్టంగానే అర్థం ఏమిటి అంటే నువ్వు సృష్టి చేశావు. ఏమి సృష్టి అయింది? పరిమితమైన సృష్టి. మనం పరిమితమైన సృష్టి చేసుకుంటాం. సద్గురువు ప్రపంచమంతా తిరుగుతాడు. ఎందుకంటే ప్రపంచమంతా నేనే సృష్టి చేసింది, నాదే ఇదంతా కూడా, దీన్నంతా నేనే కదా కాపాడాలి. అందుకనే తండ్రి తల్లిలాగా ప్రపంచమంతా తిరుగుతాడు ఆయన. నువ్వు పరిమితమైన సృష్టి చేసుకున్నావు కాబట్టి ఈ పరిమితమైన సృష్టినే నేను కాపాడాలి అనుకుంటున్నావు. అందుకనే కుటుంబాన్ని పోషణ చేస్తున్నావు. కుటుంబం నీ ప్రపంచం అయిపోయింది. వీడు వయస్సు పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మా నాన్నను కూడా పోషణ చేస్తున్నాడు కదా. చేయాలి, అసలైతే ధర్మం. ఈ కాలంలో చేస్తారు లేదా అది వేరే విషయం. అంటే అర్థం ఏమిటి? నిన్ను సృష్టి చేసిన వాళ్ళని కూడా నువ్వు పోషణ చేస్తున్నావు. వారి స్థితికి కూడా నీ మీద ఆధారపడి ఉంది. ధర్మంగా, శాస్త్రంగా మాట్లాడితే అంటే సృష్టి నీ వల్ల వచ్చింది, నువ్వే సృష్టికర్తవి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమిటండి సృష్టికర్తనే సృష్టి చేశామా, ఇది ఎట్లా విచిత్రంగా ఉందే అని అనిపించవచ్చు. కానీ నువ్వే సృష్టికర్తవి. సరే, అయితే ప్రస్తుతానికి మేము ఒప్పుకుంటాము. ఈ సృష్టి ఎలా అయింది చెప్పండి, ఎందుకయింది? ఇంత సృష్టిని మేము చేయగల శక్తి మాకు ఎలా వచ్చింది అంటే నీ మాయాశక్తి వల్ల వచ్చింది. నీ మాయ వల్ల సృష్టి చేశావు. ఆ మాయను ఏమని పిలుస్తారు? అవిద్య అని పిలుస్తారు. ఎందుకని అవిద్య అంటే దాన్ని విద్యతో, జ్ఞానంతో గెలవవచ్చు, విద్యతో దాన్ని పోగొట్టుకోవచ్చు. అందుకనే దాని పేరు అవిద్య. సంస్కృతి అని పేరు. అంటే ఇదేం చేస్తుంది అంటే ఒకసారి పైకి ఒకసారి కిందకి వెళ్ళినట్టుగా భావన కలిగిస్తుంది మనలో. ఊర్ధ్వాధో దేశాలకు తీసుకువెళ్తుంది. పుణ్యం చేశాను అంటే స్వర్గానికి వెళ్తున్నాను అనే
వాళ్ళలో ఒక భావన ముద్ర అయిపోయి ఉంటుంది. ఆ ముద్రతో వాడు స్వర్గలోకానికి వెళ్తాడంతే. స్వర్గం ఉందా, నరకం ఉందా? ఆ ముద్రే స్వర్గం అంతే. నేను పుణ్యం చేశాను, స్వర్గానికి వెళ్తాను, ముద్ర వేసుకున్నాడు. ఆ ముద్రే స్వర్గం అయిపోయింది. నేను పాపం చేశాను, ముద్ర ఎవరు చెప్పాల్సిన పని లేదు. అంతర్యామి, అంతఃసాక్షి. పాపం చేసావా, పుణ్యం చేసావా, అది నీకే తెలుసు. పాపం చేశాను, ముద్ర నీలో ఉంది, అది అందుకనే కిందకి వెళ్ళిపోయావు. అందుకనే భగవద్గీతలో పాపం చేశాను అనే భావన విడిచిపెట్టి యుద్ధం చేయి, అది పాపం కాదు. యుద్ధం పాపం కాకుండా ఎట్లా ఉంటుంది? ముద్ర, మనస్సుకి ముద్ర వేయద్దు. బయట వ్యవహారం విడిచిపెట్టేసేయండి, లోపల జరిగే సత్యం, ఆ సత్యాన్ని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అది అట్లా అర్థం చేసుకోవాలి. కంఘాతయతి హంతికం, ఎవరెవరిని చంపుతున్నారు ప్రపంచంలో అన్నాడు. ఇదేమిటి పిచ్చి మాట? అంత యుద్ధం చేసి చంపుతూ సంహారం చేస్తూ ఎవరెవరిని చంపుతున్నారు ప్రపంచంలో అంటే ఇదేంటిది అంటే మనం చాలా సూక్ష్మంగా ఆలోచన చేస్తేనే ఆ మాట అర్థమయ్యేది మనకి. ముద్ర, ఆ ముద్ర అనేది పడలేదు, అప్పుడు పాపం అనేది అంటలేదు నీకు. ధర్మంగా చేసావంతే, ఇది నేను చేయాల్సిన పని కాబట్టి చేసావంతే. కోస్తున్నాడు డాక్టరు, పాపం రాదా? రాదు. డాక్టర్కే పాపం అంటే ఈ మనిషి పాపం పోతాడు. ఎట్లా వీడిని కాపాడేది? కోయటం మంచిదా కాదా? కాదు. ఎవరినైనా కోస్తే మంచిదా అంటే ఎంత హింస, ఎంత కష్టం, కానీ డాక్టరు ఆ పని చేయాలి, వాడికి పాపం అంటలేదు. అలా ఊర్ధ్వాధో దేశాలకి తీసుకువెళ్ళేదాన్ని సంస్కృతి అంటారు. అంటే ఈ పోతున్నాము వస్తున్నాము అనే మన భావన కలిగేటట్టుగా చేసేటువంటిది కాబట్టి ఆ మాయకి సంస్కృతి అని పేరు. సంస్కృతి, శృతి అంటే సారం, సంసారము అని అర్థం అంతే. సంస్కృతి అంటే సంసారం అంటే అట్లా ప్రవాహంలాగా పైకి కిందికి పైకి కిందికి ఆ ప్రవాహంలాగా వెళ్తూ వస్తూ ఉండటం, దాన్ని సంస్కృతి అంటారు. బంధ, దాని బంధం అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకని అంటే ఆత్మ స్వాతంత్ర్యం లేకుండా చేస్తుంది కాబట్టి దానికి బంధం అని పేరు. బంధం అంటే కట్టేస్తే స్వాతంత్ర్యం లేదు కదా, తిరగలేడు, కదలలేడు, కూర్చోలేడు, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు పనులు చేయలేడు, అదే బంధం, కట్టేశారు. అలాగే ఆత్మ స్వాతంత్ర్యం లేకుండా చేసేది కాబట్టి. స్వాతంత్ర్యం లేదు అంటే వీడు సృష్టి చేసిన సృష్టికి వీడు అధీనమైపోయాడు. వీడి సృష్టే ఇది. ఇదేంటి విచిత్రం? ఇంట్లో కుక్కని పెంచుకుని ఆ కుక్కకు భయపడి రూమ్ నుంచి బయటికి రాకుండా ఉండటం, ఇదేమిటి? ఈ కుక్కని పెంచుకోవటం ఎందుకు, నువ్వే బందీ అయిపోవటం ఎందుకు? ఇట్లా ఉంది మన కథ. కుక్కని పెంచాము, ఆ కుక్కకు భయపడి రూమ్లో కూర్చున్నాం. సృష్టి కూడా ఇంతే. అందుకనే దాని పేరు బంధము అని. అది ఆత్మస్వాతంత్ర్యం లేకుండా చేస్తుంది కాబట్టి దాన్ని బంధం అంటున్నారు. మిథ్య అవటం వల్ల దీన్ని మాయా అంటున్నారు. రాణి కృష్ణమూర్తి శాస్త్రి గారని మా శాస్త్ర ఉపాధ్యాయులు ఉండేవారు ఆశ్రమంలో. ఆయన ఎప్పుడు చెప్పేవారు, మాయా అంటే ఏమిటి? యా మా శైవ మాయా అంటే సంపద, డబ్బు అనేది నీకు అహంకారాన్ని, అజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏది లక్ష్మి, ఏది సంపదో అదే మాయా అనేవాడు. చాలా మంచి మాట, అది ఎక్కడ వినలేదు నేను. యా మా శైవ మాయా అనేవారు ఆయన ఎప్పుడు. మాయా, మాయా అని ఎందుకు అంటున్నారంటే దీన్ని మిథ్య కాబట్టి ఇది మాయా అంటున్నారు. మోహం, మోహం అని ఎందుకన్నారు అంటే ఇది భ్రమకి హేతు, కారణం కాబట్టి దీన్ని మోహం అన్నారు. మాయా, మోహ, మహత్ తమః. మహత్ అని ఎందుకన్నారు అంటే దీన్ని దాటడం చాలా కష్టం, సులభంగా దాటేది కాదు ఇది. మాయామేతాం తరంతితే, నేను చెప్పుకున్నాం కదా మనం, మమ మాయా దురత్యయ, దాటేందుకు చాలా కష్టమైంది, సాధారణమైంది కాదు. ఇది పెద్ద నది. ఈ నదిలో ఈత రాని వాడిని తోసేసి ఈత కొట్టు, దాటు అన్నట్టుగా ఉంటుంది ఈ మాయ. అంత కష్టమైంది. ఈత రాని వాడు, వాడేమైనా గజ ఈతగాడైతే పర్వాలేదు, ఈత రాని వాడు వరదలు వస్తున్నప్పుడు గంగా నదిని దాటేంత కష్టం ఈ మాయని దాటడం. దానికి గురుకృప కావాలి, దానికి గురువు అనుగ్రహం కావాలి, దానికి సాధన కావాలి, దానికి శ్రవణం చేయాలి, దానికి బాగా మననం చేయాలి. అప్పుడు మనం ఈ మాయని దాటుతాం. అందుకని దాని పేరు మహత్ అని పెట్టారు. మహత్, ఆ మహత్ అని దానికి, ఆ మాయకి పేరు. తమహ, తమహ అని ఎందుకు అంటే తమహ అంటే చీకటి అని, తమస్సు, తమో గుణం అంటారు కదా. ఈ తమస్సు అని పేరు దీనికి ఎందుకంటే స్వస్వరూపాన్ని కప్పివేస్తుంది కాబట్టి, నీ స్వరూపం నీకు తెలియకుండా చేస్తుంది కాబట్టి దీన్ని తమస్సు అని పిలుస్తారు. ఈ పేర్లన్నీ కూడా కల్పితాలే, ఒకేదానికి మళ్ళీ ఈ పేర్లని, మాయకి ఈ పేర్లని, మిథ్యకి ఈ పేర్లని పెట్టారు. దీనివల్ల నువ్వు సృష్టి చేస్తున్నావు.
ఏదో కావాలి కదా. ఎట్లా, ఏ కారణంతో సృష్టి చేస్తున్నాడంటే ఇది హేతు, ఇది కారణం. ఈ కారణంతో మొత్తం సమస్త సృష్టి కూడా నీ నుంచి జరుగుతోంది. సకల వేదిభి, మహాత్ములు అంటే వేదాలు పెట్టిన పేరు ఇది, మహర్షులు మహాత్ములు పెట్టిన పేర్లు ఇవి. అంటే ఎక్కడ మీకు అవిద్యాను వచ్చినా, మోహమని వచ్చినా, మాయాని వచ్చినా, సంస్కృతి బంధం అనే ఏ పేర్లు వచ్చినా కూడా అన్నీ సమానార్థకాలే. కాకపోతే అవి ఆయా సందర్భాల్లో అవి చేసే క్రియలు, కర్మలు, ఆ బంధాలు వేరేగా ఉంటాయి అంతే. అందుకోసమని ఆ పేర్లు పెట్టారు. ఈ మాయతో ఈ జీవుడు ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేసుకున్నాడు, తనలో తానే సృష్టి చేసుకున్నాడు. బంధస్య తావద్రూపంత్వం కథ్యమానమిదం శృణు తతస్వరూపం మోక్షస్య న్యాస్యసిందు నిభానన. ఇందు నిభానన, ఆయన ముఖం వెలిగిపోతోంది, శ్రీరాముడి ముఖం. ఇప్పటి వరకు చాలా డల్గా ఉన్నాడు ఆయన. ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానాలు వస్తున్నాయి కదా. సమాధానాలు రాగానే అడిగేస్తారు చాలామంది. గురువు చెప్తున్నప్పుడు వాచ్ చూసుకుంటూ ఉంటారు, ఎంతసేపటికి అవ్వట్లేదు. అడిగావు కదా, విను పూర్తిగా. శ్రీరాముడు అడిగాడు, ఇప్పటివరకు చాలా చెప్పారు, చాలా చెప్పినా అట్లా వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ముఖం వెలిగిపోతోంది. ఇందు నిభానన, చంద్రుడిలాగా వెలిగిపోతున్నావయ్యా నీ ముఖం, అందుకనే ఇందు నిభానన, ఇందుముఖ అని అర్థం. ఇందిరేష గోవింద, ఇందుముఖ గోవింద. ఓ ఇందు నిభానన, అంత వెలిగిపోతున్నాడు ఎందుకు అంటే తన ప్రశ్నలకి సమాధానాలు వస్తున్నాయి గురువు నుంచి. ఆహా, ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. అందుకే ఆయన్ని కీర్తన చేస్తూ, ఓ శ్రీరామ, చంద్రుడిలాగా ఉన్నవాడా రామచంద్ర, బంధస్య తావద్రూపం త్వం. నువ్వు అడిగావు కదా బంధానికి ఏమిటి కారణమని. ఆ బంధ రూపాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. బంధం ఎందుకు కలుగుతోందో చెప్తున్నాను, దాన్ని విను. తతస్వరూపం మోక్షస్య. అప్పుడు ముందు బంధస్వరూపాన్ని తెలుసుకుంటే, బంధానికి కారణాన్ని తెలుసుకుంటే, తర్వాత మోక్షం ఏంటి, మోక్షానికి కారణం ఏమిటి, లేదా మోక్షాన్ని ఎలా అర్థం చేసుకునేది అనేది తర్వాత నీకు తెలుస్తుంది. తతస్వరూపం మోక్షస్య, మోక్షస్వరూపాన్ని తర్వాత నువ్వు తెలుసుకోగలవు అని చెప్పి ఆయన ప్రారంభించారు. ఇప్పుడు చెప్పేది బంధానికి కారణం. బంధం అంటే ఏమిటి అని చెప్పటం. బంధానికి కారణం చెప్పేసారి, అయిపోయింది. బంధం అంటే ఏమిటి అనేది చెప్పాలి. ఇప్పుడు అసలు బంధం అంటే ఏమిటి దాన్నే చెప్తున్నారు. ద్రష్టుర్దృశ్యస్య సత్తాంగ బంధ ఇత్యభిధీయతే. బంధం అంటే ఏమిటి? ద్రష్టు దృశ్యస్య సత్తా, చూసేవాడికి దృశ్యం అంటే ఆ చూసేది సత్తా, ఉన్నది అనిపించటం, అంతే. అయిపోయింది. ఉన్నది అనుకున్నావంటే నీ ఇంద్రియాలు, మనస్సు, నీ ఆత్మతో సహా వెళ్ళిపోయి అక్కడ చేరిపోయి దానికి నిన్ను నువ్వు ముడేసేసుకుంటావు. ఇదే కదా విషయం తెలియటం అంటే, అదే కదా విషయం తెలియటం అంటే. నీకు తెలియకనే నీ ఆత్మ దాంట్లో ప్రవేశించింది. నీ ఆత్మ అని అర్థం అవటం కోసమే చెప్తున్నా, అంతే. నీ మనస్సు దాంట్లో ప్రవేశించింది. ఒక చెట్టు అన్నావంటే నీకు తెలియక ఆ చెట్టు అంతా నీలో వచ్చేసింది, అవునా కాదా? ఆ సమయంలో నీకు ఆలోచన లేకపోవచ్చు. ఒక పుట్ట అన్నావంటే పుట్టంతా నీ మనసులోకి వచ్చేసింది, లేదా నీ మనసు అక్కడికి వెళ్ళిపోయి దాన్ని వ్యాపించేసింది. యచ్చాప్నోతి యదాదత్తే అని చెప్పుకున్నాం కదా నిన్న. యచ్చాత్తి విషయానిహ, విషయాలనేది భోక్తగా తినేది ఈ మనస్సు అనేది. అందుకని అట్లా వెళ్ళిపోయి వ్యాపించేస్తోంది కదా. అలా ద్రష్టు చూసేవాడికి అంటే చూసే నీకు, దృశ్యస్య చూడబడే ఆ ప్రపంచం ఉన్నది అనే భావన, ఇదే బంధం అంతే. ఇది ఉన్నప్పుడు సత్యం కనిపించదు నీకు. ఇది ఉంది అనుకున్నప్పుడు దాన్ని మర్చిపోతాను. పక్కన అన్నీ మర్చిపోయి భగవంతుడే చూస్తూ ఉంటే, అన్నీ మర్చిపోయి సద్గురువునే చూస్తూ ఉంటే. చిన్నప్పుడు ఒక అనుభవం, చాలా చిన్నతనం కదా. స్వామీజీ పక్కన కూర్చున్నప్పుడు అందరూ వచ్చిన వాళ్ళు మనల్ని చూస్తున్నారేమో ఒక భ్రమ ఉండేది. ఉంటుంది, అందరికీ పిల్లలకి ఉంటుంది సాధారణ. పైగా మన వయస్సు వాళ్ళు వచ్చినప్పుడు, ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని చూస్తున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ కదా మనకి, వాళ్ళు మనల్ని చూస్తున్నారేమో, మనతో మాట్లాడుతున్నారు, మనం హాయ్ బాయ్ జై గురుదత్త అంటే వాళ్ళు మనల్ని చూస్తారేమో అని భ్రమ. చూసేవాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు. పక్కకి వెళ్ళిన తర్వాత నేను అక్కడే ఉన్నాను అప్పాజీ పక్కన, చూసావా అని అడగటం. అడిగితే వాడేమంటాడు, నేను చూడలేదే, నేను అప్పాజీనే చూశాను అని కొంతమంది. లేదు నేను అప్పాజీనే చూడలేదు అనేవాళ్ళు కొంతమంది. అప్పుడు మనకి సంతోషం, ఓహో వీడు అప్పాజీని చూడలేదు మనల్ని చూశాడు. చిన్నప్పుడు జరిగింది, సత్యమే చెప్తున్నాను మీకు. బాల్యంలో బాల్య చేష్ట అది.
ఆ బాల్య చేష్టలో ఫ్రెండ్స్ వీళ్ళందరూ మన వయసు వాళ్ళు ఏం మనల్ని చూడటానికి వస్తారా, సద్గురువుని చూడటానికి వస్తారు అనే జ్ఞానం లేదు ఆ సమయంలో, ఆ వయస్సులో. అప్పుడు అనిపించేది ఎట్లా. కానీ నిజమైన భక్తులు, అందరూ నిజమైన భక్తులే, కొంతమంది ఆ వయస్సు ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళు నేను అక్కడే ఉన్నాను చూశానంటే, లేదే నేను చూడలేదే, స్వామిజీనే చూసాం. ఒకసారి ఈ మాట నేను జగన్మోహన్ రావు గారిని అడిగాను, నేను అక్కడే ఉన్నాను చూశారా అని అడిగాను. ఆయన ఒకసారి నేను వచ్చాను నువ్వు కనిపించలేదన్నారు, చిన్నప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయస్సులో. అంటే ఈయనకెందుకు కనిపించాలి నేను అనుకున్నా, ఈయన నేను కనిపించలేదు అంటున్నాడు అని. అప్పటి నుంచి ఏం చేశాను, ఆయన వచ్చినప్పుడల్లా చూసారా అని అడగటం. మళ్ళీ వచ్చి పట్టుకుంటాడు కదా ఈయన, కూర్చోబెట్టి చాలా చెప్పేవాడు ఆయన, బాగా చదవాలి, స్వామీజీకి మంచి పేరు తీసుకురావాలి, మళ్ళీ ఈయనంతా వచ్చి సుత్తేస్తాడేమో అని భయంతో ఆయన రాగానే అడిగేయటం, ముందు చూసేశారా నన్ను అని. ఇలాగే ఒకసారి క్యూలో వచ్చారు ఆయన. వచ్చినప్పుడు నేను జై గురుదత్త అన్నా, అప్పాజీ పక్కనే కూర్చున్నాను. అంటే ఆయన ఏమి అన్నారో అని లేదో నాకు తెలియలేదు. తర్వాత పక్కకు వెళ్ళిన తర్వాత అడిగాను, చూసారా అండి అక్కడే ఉన్నాను అంటే, నేను స్వామిజీని చూడటానికి వస్తాను కానీ నిన్ను చూడటానికి వస్తాను అన్నారు ఆయన. దాంతో అంతా ఎగిరిపోయింది నాకు. అప్పటి నుంచి ఎవరిని అడగకూడదు ఇంకా ప్రపంచంలో, బాగా సమాధానం చెప్పాడు ఈయన. ఇది జరిగిన అనుభవం. ఇది దృశ్యస్య సత్తా. ఈ దృశ్యమంతా నీకు కనిపిస్తున్నప్పుడు భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు నీకు? ఈ దృశ్యమే ఉంది అని నువ్వు అనుకుంటే ఆత్మ చైతన్యం ఎక్కడ కనిపిస్తుంది నీకు? అదే నువ్వు ఆత్మ చైతన్యం మీదే మనస్సు పెడితే ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఆత్మ చైతన్యం మీద దృష్టి ఉన్నవాడికి ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది? కనిపించదు, సాధ్యం లేదు. అదే ఇక్కడ చెబుతున్నారు, ద్రష్టు దృశ్యస్య సత్తా అంగా ఓ వత్స, పిల్లవాడా అని శ్రీరాముడికి చెప్తున్నారు. ఎంత సులభంగా చెప్పారు చూడండి. ఇదే బంధం అయిపోయింది. నువ్వు అక్కడ క్యూలో వచ్చినప్పుడు, సద్గురువు క్యూలో కూర్చుని నిన్ను చూస్తున్నప్పుడు ఆయన చూడకుండా పక్కనంతా చూసి వచ్చేస్తే అయిపోయింది బంధం. అదే ఆయన్ని చూసి వస్తే అది మోక్షానికి కారణం. అలా ద్రష్టు దృశ్యస్య సత్తా. మీకు అర్థమవని అని అది ఉదాహరణ చెప్పానంతే సులభంగా. కానీ ఇది శాస్త్రంలో చాలా చిక్కులు ఉన్నాయి నేను చెప్పిన ఉదాహరణకి, అట్లా చెప్పకూడదు, కానీ మీకు సులభంగా అర్థమవుతుంది అని అట్లా చెప్పానంతే. జరిగిన ఘట్టం చెప్పాను. ద్రష్టు దృశ్యస్య సత్తా, దాన్ని బంధం అంటారు. ద్రష్టా దృశ్యబలాత్ బద్ధ దృశ్యాభావే విముచ్యతే. దృశ్యబలాత్ బద్ధ. ఇప్పుడు ఏమైపోయింది అంటే దృశ్యము చూసేవాడికన్నా బలమైపోయి ఏం చేసింది అంటే, అది చాలా బలంగా ఉంది కదా, దేనికి ఎక్కువ శక్తి ఉంటుందో అది ఆకర్షించేస్తుంది. అదే కదా గురుత్వాకర్షణ అంటే. దానికి ఎక్కువ శక్తి ఉన్నట్టుగా నువ్వు అనుకున్నావు, అది నీ మనస్సుని నీ ఆత్మని సహా లాగేసింది. లాగేస్తే ఏమైపోయింది, ఇది పోయి అది అయిపోయింది, అంతే, చిన్నదైపోయింది. ఏం లేదు, పెద్ద మ్యాగ్నెట్ ఉంటే ఆ పెద్ద మ్యాగ్నెట్ ఇనుమని లాగుతుంది. అదే ఈ చిన్నది అనుకోండి, ఇదే దాని దగ్గరికి వెళ్తుంది, అంతే. చిన్న మ్యాగ్నెట్ దాన్ని లాగలేదు, పెద్ద ఇనుమని లాగలేదు, దాని బరువు ఎక్కువ, ఏం చేస్తుంది, ఇదే దాని దగ్గరికి వెళ్తుంది. కొన్నిసార్లు అలా, కొన్నిసార్లు ఇలా, రెండు ప్రమాదాలే. దాన్ని నువ్వు లాక్కున్నా ప్రమాదమే, నువ్వు దాని దగ్గరికి వెళ్ళినా ప్రమాదమే, బంధమే. ద్రష్ట దృశ్యబలాత్ బద్ధ. ఎందుకు బద్ధ అంటే, అది ఏదో మామూలుగా దారంతో కట్టారనుకోండి తెంచుకోవచ్చు. అదే తాడుతో కట్టారనుకోండి, బావిలో చేదే తాడుతో కట్టారనుకోండి ఎట్లా కష్టం. అది తాడుతో కట్టినట్టుగా అయిపోయింది నీకు ఆ బంధం. ద్రష్ట దృశ్యబలాత్ బద్ధ, అట్లా బద్ధుడైపోతున్నాడు. అదే బంధం అంటే ఇదే. అది నిన్ను లాగేస్తోంది, ప్రపంచం నిన్ను లాగేస్తోంది. అందుకనే నువ్వేమనుకుంటున్నావు, ప్రపంచంలో నేను ఒక భాగం అనుకుంటున్నావు. ప్రపంచమే నీ వల్ల వచ్చినా కూడా దాని బలం ఎక్కువైపోయింది కాబట్టి. ఎందుకంటే నీ బలాన్ని నువ్వు పెంచుకోలేదు కదా, నీ ఆత్మబలాన్ని నువ్వు పెంచుకోలేదు కదా, నీ చైతన్యాన్ని నువ్వు పెంచుకోలేదు కదా, నువ్వు అలాగే ఉన్నావు, జడగా స్తబ్దుగా ఉండిపోయావు. అందుకేమైపోయింది, దాని బలం పెరిగిపోయింది, నిన్ను లాగేసింది. అది నువ్వు పోయి దానిలో కలిసిపోయావు. కలిసిపోతే ఏమైపోయింది, బంధం బంధం బంధం, అంతే, బంధంలో ఉండిపోయావు, అంతే. ద్రష్ట దృశ్యబలాత్ బద్ధ. ఇక దృశ్య అభావే విముచ్యతే. అయితే మోక్షం ఏమిటి? బంధం మనకొద్దు, ఎవరికి బంధం వద్దు, అందరికీ స్వాతంత్ర్యం కావాలి, మోక్షం కావాలి, స్వతంత్రంగా హాయిగా ఉండాలి. మరి మోక్షం అంటే ఏమిటి?
దృశ్యాభావే విముచ్యతే. దృశ్య అభావమే మోక్షము. ఇది యోగ వాసిష్టంలో ఉన్న ఒక గొప్ప ఉపదేశం. దృశ్య అభావం, అసలు దృశ్యం ఉంది అనుకోవటమే బంధమైతే దృశ్యం లేకపోవటమే మోక్షం. దృశ్యం లేకపోవటం అంటే దాన్నంతా కాల్చేయటం కాదు, తీసేయటం కాదు, నీ మనస్సు నుంచి పోవాలి. అది ఎన్నోసార్లు తీసేసినా కూడా అయ్యో ఇల్లంతా కూలిపోయింది, ఇల్లంతా పడిపోయింది, ఆ ఇల్లే తలుచుకుని బాధపడుతూ ఉంటారు. కొత్త ఇల్లు వచ్చినా కూడా పాత ఇల్లు తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఎందుకని అంటే ఆ ఇల్లు పోయినా నీ మనస్సులో ఉంది, అందుకని అది బంధానికి నీ దుఃఖానికి కారణమైంది. ఇదే ప్రపంచంలో మనకి ఉన్న అనుభవమే ఇది. కొత్త ఇల్లు కట్టినా కూడా చూడండి విచిత్రం. అందుకనే దృశ్య అభావే, ఈ దృశ్యం అనేది పోవటమే మోక్షం. ఎట్లా పోతుంది అది? ఎలా పోవాలి? అది బలవంతంగా తీసేయటమా? లేదు 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 అనుకోవటమా? అంటే అలా కాదు. దానికి ఒక పద్ధతి, దానికి ఒక విధానం ఉంది. అది కూడా చెప్తాము. జగత్వం అహమిత్యాది మిథ్యాత్మా దృశ్యముచ్యతే యావదేతత్ సంభవతి తావన్మోక్షో న విద్యతే. ఎప్పటి వరకు నీకు మోక్షప్రాప్తి కాదు అంటే జగత్తులో త్వం అహం, నేను నువ్వు అనే ఈ భావన ఉన్నంత వరకు జగత్ త్వం అహం ఇత్యాది మిథ్యాత్మా దృశ్యముచ్యతే. ఈ మిథ్య ప్రపంచమంతా కూడా దీన్నే దృశ్యం అంటారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనం ఈ స్తంభాలు, గోడలు, ఈ భూమి, ఈ ప్రపంచము, ఈ గోళాలు ఇవి దృశ్యం అనుకుంటాము. కానే కాదు. ఈ దృశ్యానికి కారణం నువ్వు నేను అనే భావన. నువ్వు నేను అనే భావన ఉన్నంత వరకు నీకు బంధం ఉన్నట్టే లెక్క. ఎలా ఇది పోతుంది అంటే ఊరికే మనం తమాషగా అంటాం నువ్వు నేను అనేది లేదు, ఉన్నది ఒకటే అని. పెళ్ళిళ్ళలో కూడా చెప్పిస్తారు కదా, ఈరోజు నుంచి ఇద్దరు కాదు ఒకటే మీరిద్దరు. దంపతి అని పేరు కలిపేశారు. భార్యాభర్త కలిపితే దంపతి, జాయాచ పతిశ్చ దంపతి, ఒకే పదం చేసేసారు దాన్ని. అలా మనకు అనుభవంలో ఉంది, వ్యవహారంలో కూడా ఉంది. ఒకటే 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 ఒకటే. మీది మాది అని ఎందుకంటారు? మనది అనండి అని అంటాం మనం. ఈ వ్యవహారం అంతా ప్రపంచంలో ఉంది. ఎందుకంటే మనము అనే దాంట్లో ఒక సుఖం ఉంది, నువ్వు నేను అనే దాంట్లో సుఖం లేదు. ఎప్పుడు విడగొట్టామో అప్పుడు సుఖానికి దూరం అయిపోయాం. సుఖాన్ని కూడా మనం విడగొడుతున్నాం. అందుకనే వ్యవహారంగా ఆలోచన చేసినా కూడా అది మంచిదే. జగత్ త్వం అహం ఇత్యాది, ఇదే మిథ్య. ఈ మిథ్యాత్మ ఉందే దీన్నే దృశ్యం అంటారు ప్రపంచంలో. అసలు దృశ్యం అంటే ఏంటో తెలియాలి కదా. ఇప్పటివరకు చెప్పలేదు ఈ రహస్యాన్ని. చూడండి, ఇప్పుడే చెప్పారు వెనక సూక్ష్మంగా చెప్పారు, ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. నువ్వు నేను అనే అజ్ఞానం, ఆ భ్రమ అంటే నువ్వు ఆత్మ చైతన్యాన్ని మరిచిపోయావు, శుద్ధ చైతన్యాన్ని మరిచిపోయావు. అందుకనే విడగొట్టావు కాబట్టి బంధం. విడగొట్టడం అంటే ఏమిటి? ఇలా ఒక పదార్థం ఉంది, దాన్ని 2 ముక్కలు చేసాం. 2 ముక్కలు చేయగానే దీనికి ఒక కాంపౌండ్, ఈ ముక్కకు ఒక కాంపౌండ్. దానికి కాంపౌండ్ వేసావు, నీకు కాంపౌండ్ వేసుకున్నావు, అయిపోయింది. కాంపౌండ్ అంటే బంధం. అంతే. ఆ కాంపౌండ్లోనే ఉండాల్సి వస్తుంది. విశాలంగా ఉన్నవాడివి నువ్వు, విస్తారంగా ఉన్నవాడివి నువ్వు. కాంపౌండ్ వేసుకుని ఎందుకుంటావు? విస్తారంగా ఉండు, విశాలంగా ఉండు. అది అందుకనే అహమిత్యాది మిథ్యాత్మ యావదేతత్ సంభవతి తావన్ మోక్షో న విద్యతే. ఇది ఎప్పటి వరకు సంభవించదో అప్పటి వరకు మోక్షం అనేది లేదు. అంటే ఈ మిథ్య అనేది పోవాలి, పోతేనే మోక్షం. మిథ్య పోవటమే మోక్షం, సత్యం తెలియటమే మోక్షం అని సూక్ష్మంగా మనకి తెలిపి ఇక్కడ ఒక సూక్ష్మాన్ని కూడా మనకి చెప్తున్నారు. తర్వాత నేదమితి వ్యర్థ ప్రలాపైర్నోపశామ్యతి సంకల్పజనకైర్దృశ్య వ్యాధి ప్రత్యుత వర్ధతే. కొంతమంది ఏం చేస్తారంటే, ముందు దానికి అర్థం చెప్పుకుందాం. నేదమితి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇది బ్రహ్మ కాదు ఇది బ్రహ్మ కాదు ఇది బ్రహ్మ కాదు అని అనుకుంటూ ఉంటే కూడా మోక్షం రాదు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుని ఎప్పటి వరకు ఆ పట్టి ఎప్పటికి ముగుస్తుంది? ఎప్పటికవుతుంది? ఎప్పటికీ అవదు. నేదమితి వ్యర్థ ప్రలాపై, వ్యర్థ ప్రలాపం అన్నారు. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. వ్యర్థ ప్రలాపాలతో నోపశామ్యతి, ఈ దృశ్యం అనేది ఉపశమించదు, దీని నుంచి మనకి ముక్తి రాదు. సంకల్ప జనకై దృశ్య వ్యాధి ప్రత్యుత వర్ధతే. ఒకటి పోగొట్టడం కోసం
ఇంకొక దృశ్యం నీలో పుడుతోంది. నేను పోగొడుతున్నాను అనే దృశ్యం నీలో పుడుతోంది. పోగొడుతున్నాను అంటే నేను పోగొడుతున్నాను అనే కదా. నేను అనేది ఇంకొక దృశ్యం వచ్చినట్టే కదా లెక్క. అందుకనే నేదం నేదం అనే దాంతో పోదు, నేతి నేతి వాక్యాలతో పోదు. మరి వేదంలో ఉన్నాయి కదా నేతి నేతి వాక్యాలు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పే వాక్యాలు ఉన్నాయి కదా. అంటే ఉన్నాయి. ఎంతవరకు అంటే ఇది ఏదీ కాదు అని చెప్పేంతవరకు. అక్కడ పట్టి మొదలు పెట్టేశారనుకోండి మీరు, సెల్ ఫోన్ పరమాత్మ కాదు, మైక్ పరమాత్మ కాదు, వైర్ పరమాత్మ కాదు, కెమెరా పరమాత్మ కాదు, ఈ స్తంభం పరమాత్మ కాదు, స్పీకర్ పరమాత్మ. ఎప్పటికీ ముగిసేది పట్టి. ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నిటిని రాసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తూ పోతే ఎప్పటికయ్యేది. అందుకని ఏం చేశారంటే వీటన్నిటికీ కారణమైన నువ్వు నేను అనేది ఆ భావన పరమాత్మ కాదు, నువ్వు నేను అనే భేద దృష్టి పరమాత్మ కాదు అంటే మొత్తం ఎగిరిపోయింది. అందుకనే అహంకారాన్ని విడిచిపెట్టాలి అని చెప్పేది. అది సూక్ష్మం. అహంకారంలో ఇదంతా కలిసిపోతే అహంకారమే నేను కానప్పుడు ఇంకా నేను చేసేది నాది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం అంతా కూడా దాంట్లో ఊడ్చేసాయి. దాంట్లో ఊడ్చిపడేసిన తర్వాత ఇంకేది మిగిలింది? అందుకనే ఆ నేతి నేతి వాక్యాలతో అది కేవలం దాంట్లోనే కూర్చుంటే అది కష్టమవుతుంది. అలాగని దీన్ని ఉపేక్ష చేయటం మంచిది కాదు. దీన్ని ఉపేక్ష చేసినా కష్టమే, దీన్ని ఉపేక్ష చేసినా తప్పే, అలాగని దీన్ని అంటుకున్నా కూడా తప్పే. అంతవరకు అర్థం చేసుకో అంతే. ఆ నేతి నేతి కాదు 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 అనేది ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే ఈ నేను నువ్వు అనే భావన అది కాదు, అది అహంకారం, అది శుద్ధ చైతన్యం అయ్యేందుకు సాధ్యం లేదు అని తెలుసుకుంటే అక్కడికి పర్వాలేదు. ఎందుకంటే నేతి నేతి వాక్యాలు ఉన్నాయి వేదంలో, చాలా ఉన్నాయి. ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పేవి చాలా ఉన్నాయి. దత్త కాగడహారతిలో కూడా అనేక చోట్ల స్వామిజీ ఆ నేతి నేతి వాక్యాలతో చెప్పారు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని. చివరికి ఆ శుద్ధ చైతన్యం దత్తాత్రేయ స్వామి అని చెప్తారు కాగడహారతిలో. మరి ఉన్నాయి కదా ఇవన్నీ. అంటే దీనికి సురేశ్వరాచార్యులు వారు అద్భుతమైన అర్థం చెప్పారు. ఏం చెప్పారంటే నేతి అంటే నా అంటే జీవుడు, ఇతి అంటే బ్రహ్మ, నేతి జీవబ్రహ్మైక్యాన్ని చెప్పేవే నేతి నేతి వాక్యాలు అని చెప్పారు ఆయన. ఆయన అనుభవం చాలా గొప్పది, పెద్దవాడు ఆయన. ఆయన శంకర భగవత్పాదాచార్యుల కన్నా వయసులో చాలా పెద్దవారు కదా. ఆయన చెప్పిన మాట అది కొద్దిగా కష్టం మనకి దాన్ని అర్థం చేసుకోవడం. క్లిష్టాన్వయం ఉంది దాంట్లో, అంత సులభంగా అర్థం కాదు మనకి. అందుకనే నేతి నేతి వాక్యాలకి ఇది కాదు ఇది కాదు అనే అర్థం అంతవరకే మనం చెప్పుకుందాం. అలా ఆ నేతి నేతి వాక్యాలతో మంచివే కానీ సన్మాత్రని తెలపలేవు. అంటే ఉన్నది పరమాత్మ ఒక్కటే అనే దాన్ని తెలపలేవు. కాబట్టి కేవలం ఆ నేతి నేతి వాక్యాలతో ఉండటం మంచిది కాదు. అదే మనం చెప్పుకున్నది. వారు శంకర భగవత్పాదాచార్యులు వారు గోవింద భగవత్పాదాచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పాదాలు మాత్రమే దర్శనమట, పూర్తిగా ఎవరికి దర్శనం లేదు. ఆయన బయట గుహ దగ్గర వచ్చి నిలబడ్డారు. అయ్యా శిష్యుడు వచ్చాడు, వీడికి ఉపదేశం కావాలి అన్నారు. నేను వచ్చాను, నాకు ఉపదేశం కావాలి అని. శిష్యుడు వచ్చాడు, వీడికి ఉపదేశం కావాలి. ఎవరు నువ్వు అన్నారు లోపల నుంచి. కస్త్వం అన్నారు. అంటే ముందు ఫామ్ ఫిల్ చేయాలి కదా. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కథ, ఏ ఊరు, ఎవరు పంపించారు అంటే మనం ఏం చెప్తాం? నేను కేరళ నుంచి వచ్చాను, మా అమ్మగారు మా నాన్నగారు వీళ్ళు మా వంశం ఇది మనం చెప్పుకునేవాళ్ళు. ఆయన అట్లా చెప్పలేదు. నువ్వెవరు అంటే ఆయన ప్రారంభించింది నేను ఆకాశం కాదు, నేను భూమి కాదు, నేను వాయువు కాదు, నేను నీరు కాదు, నేను నిప్పు కాదు. ఇదేమిటి? పిల్లవాడికి ఇప్పుడే పిచ్చి పుట్టిందేమో అని అనిపిస్తుంది మనకి. నువ్వెవర్రా అంటే నేను ఇది కాదు నేను ఇది కాదు అంటే అని చివరికి ఏమిటో కూడా చెప్పాలి కదా. అందుకే చిదానంద రూప శివ కేవలోహం. ఇదేది నేను కానప్పుడు నేనెవరు? చిదానంద రూప శివ కేవలోహం. ఆ శివుణ్ణి, ఆ పరమాత్మని నేనే అని శ్రవణం వల్ల నాకు తెలిసింది, కానీ అనుభవానికి రాలేదు. చిదానంద రూప శివ కేవలోహం అని చెప్పేవాడికి ఇంక పాఠాలు ఎందుకు? వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఇది నేను విన్నాను, ఇది సత్యం అని నాకు విశ్వాసం ఉంది, కానీ ఇది అనుభవానికి రావాలి, అందుకనే మీ ఉపదేశం కావాలి అని అడిగారు. అప్పటి వరకు ఎవరికి దర్శనం ఇవ్వని ఆయన అయితే లోపలికి రాని పిలిచారు. అప్పటి వరకు ఎవరికి దర్శనమే లేదు. ఆ గుహ గూట్లో నుంచి భిక్ష పెడితే తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అదే పరిస్థితి. ఆ గుహలోకి వెళ్ళిన వాళ్ళే లేరట. ఈయన అప్పుడు లోపలికి వెళ్ళారట గుహకి. ఇటువంటి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు ప్రపంచంలో. మరి ఆయన కూడా అక్కడ నేతి నేతి వాక్యాలతో చెప్పారు కదా.
చెప్పి చివరికి ఏది సత్యమో చెప్పారు. అది మనం గుర్తు చేసుకోవాలి. అలా ఇక్కడ కూడా అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. అందుకనే వాటిని మాత్రమే పట్టుకోవద్దు అని చెప్పడం కోసం. అవి మాత్రమే పట్టుకొని వేలాడుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఇక నచ తర్క భరక్షోదై న తీర్థ నియమాదిభి సతో దృశ్యస్య జగతో యస్మాదేతి విచారకాః. ఊరికే తర్కవాదం చేస్తూ కూర్చుంటే దాంతో కూడా నీకు ఆత్మ చైతన్యం, జ్ఞానం కలగదు. వాదన చేసి ప్రతివాదాలు చేసి దానివల్ల ఉపయోగం లేదు. కేవలం తర్కంతో వచ్చేది కాదు ఇది. తర్కాన్ని చేస్తే వచ్చేది తెలిసేది కాదు ఇది. అలా అని తీర్థయాత్రలు చేస్తూ ఉంటే కూడా వస్తుంది మోక్షం అనటానికి కూడా వీల్లేదు. మరి తీర్థయాత్ర వల్ల ఏమొస్తుంది అంటే ఒక సంస్కారం, చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది. నేను తీర్థయాత్రలు అన్నీ చేసేసాను మోక్షం వచ్చేస్తుంది అని అనుకోవటం కూడా భ్రమ. తీర్థయాత్ర వల్ల మనలో ఒక పరివర్తన, ఒక మార్పు రావాలి. ఆ మార్పు అది ప్రధానం. తీర్థయాత్ర వల్ల నీకు జ్ఞానం కలిగిందంటే అది ఏదో నువ్వు పూర్వ సంస్కారంలో మళ్ళీ విన్నావు అనే అర్థం. ఆ విన్నది ఇప్పుడు గుర్తొచ్చింది నీకు, అంతే. వినకుండా శ్రవణం చేయకుండా మాత్రం ఈ జ్ఞానం రాదు. ఆ పూర్వ సంస్కారం ఇప్పుడు తీర్థయాత్రల వల్ల గుర్తొచ్చింది నీకంతే. ఇది ఒక విచిత్రమైన స్థితి. నా తీర్థ నియమాదిభి, అట్లా అని నియమాలు, యోగంలో కొన్ని అష్టాంగ యోగాలు నియమాలు చెప్తారు. ఆ నియమాల్ని లేదా ఉపవాసాలు, శరీరాన్ని హింసించటము, శరీరాన్ని శ్రమ పెట్టడము, దీనివల్ల మాత్రమే మోక్షం వస్తుంది అని అనుకుంటే కూడా అది భ్రమే. దానివల్ల సతో దృశ్యస్య జగతః యస్మాదేతి విచారకాః. ఎందుకంటే ఇవన్నీ చేసావు కానీ నీకు ఈ దృశ్య ప్రపంచం పోలేదు. నేను తీర్థయాత్ర చేస్తున్నాను అని ఉంది కదా నీకు, నేను నియమాలు పాటిస్తున్నాను అని ఉంది కదా. ఆ నేను అనేది ఉన్నంత వరకు నీకు మోక్షం రాలేదు అని అర్థం. అందుకనే తీర్థ నియమాదులతో కూడా మోక్షం రాదు అని అంటూ దృశ్యం యొక్క సత్తను అనాదరంతో ఉపేక్ష చేయరాదు. విచారణ చేసి దృశ్యం లేదు, ఇది కల్పితమే అనే దృఢ జ్ఞానాన్ని పొందాలి అని ముఖ్యం. దీనికి సారాంశం. ఉపేక్ష చేయాల్సిన పని లేదు. దీన్ని ఏదో నెగ్లెక్ట్ చేసేసాను, దీన్ని పట్టించుకోవట్లేదని కాదు. విచారణ చేసి, ఇప్పటివరకు మనం చేసింది విచారణ, విచారణతోనే పోవాలి. ఆ ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టుగా ఇక్కడ ఒక ముళ్ళు జ్ఞానం, ఒక ముళ్ళు అజ్ఞానం. గుచ్చుకున్న ముళ్ళేమో అజ్ఞానం, తీసే ముళ్ళేమో జ్ఞానం. అంతే. ముళ్ళే విచిత్రం, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. అందుకని విద్యతోనే అవిద్య పోతుంది, విచారణతోనే ఈ దృశ్య ప్రపంచం పోవాలి తప్పించి బలవంతంగా నువ్వు ఆ ఉపవాసాలు చేసి శరీరాన్ని అలిసిపోయేటట్టుగా చేసి దీంతోనే మోక్షం వస్తుంది, జ్ఞానం వస్తుంది అని అనుకుంటే దాంతో రాదు. అందుకని ఏకాదశి ఉపవాసాలు చేసేసి ఆ రోజు ఆ ఏకాదశి ఉపవాసం రోజు ఆకలి గుర్తు రాకూడదని సినిమాకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆకలి గుర్తు రాకూడదు అని. ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను ఆకలి గుర్తు రాకూడదు అని నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. రెండు తప్పే. ఏకాదశి ఉపవాసం రోజు ఏం చేయాలి అంటే నువ్వు భగవన్ నామస్మరణ చేయాలి, విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి, లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఆ రోజు చేసే నియమాలు చేయాలి, లేదా ఆ రోజు శ్రవణం చేయాలి. నువ్వు మోక్ష మార్గంలో ఉంటే శ్రవణం చేయాలి. అది చాలా ముఖ్యమైనది. నేను కేవలం ఆ పుట్టని కొట్టడంతో ప్రయోజనం లేదు అని చెప్తారు కదా. పుట్టని కొడితే పాము వచ్చిందా? లేదు. ఆ పాము లోపల బిలం నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యం సిద్ధ్యమవుతుంది. ఏకాదశి వ్రతం వల్ల మనస్సు కుదుట పడుతుంది. మనస్సుని ఇంద్రియాలు ఎట్లాగో లోపలికి వచ్చేసాయి, మనస్సుని కూడా నువ్వు కట్టిపడేసే శక్తి నీకు వచ్చింది. మనస్సుకి ఏకాగ్రం, చిత్తశుద్ధి కలిగించే శక్తి దానికి ఉంది. అందుకనే అదే మోక్షము అని అనుకోవటానికి లేదు. తీర్థయాత్రలు నియమాలే మోక్షము అనుకోవటానికి లేదు. దానివల్ల కలిగేది దాన్ని మోక్షము, ఆ జ్ఞానాన్ని మోక్షం అంటారు అని మనకి ఈరోజు చెప్పి, ఇక వేరే వేరే పద్ధతులు, సాధనలు, సంప్రదాయాలు ఉన్నాయి కదా, అవన్నీ ఖండన చేస్తే కానీ జ్ఞానం అనేది నిలవదు. ఆ జ్ఞానమే ప్రధానం అనేది దాన్ని మనకి తెలపాలి అని మిగతా వాటిని కూడా ఖండన చేస్తూ మనం చేసే కొన్ని సాధనలు, తీవ్రమైన సాధనలు, వాటి గురించి కూడా రేపు చర్చ చేస్తారు. దాన్ని రేపు మనం మాట్లాడుకుందామని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.